ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా అత్యంత వివాదాస్పదమైన రుషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ విలాసవంతమైన ప్యాలెస్ ని ఆతిథ్య రంగంకి కట్టబెట్టాలని తుది నిర్ణయంకి వచ్చేసింది. వైజాగ్ శ్వేత సౌధంపై కూటమి సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పదమైన భవనాలుగా రుషికొండ భవనాలు ఇప్పటిదాకా ప్రజల్లో చర్చకి దారితీసాయి. అయితే ఈ భవనాల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది, ఈ భవనాల్ని ఎలా వినియోగిస్తారు, ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ మరి ప్రజలకు ఉపయోగపడేలాగా ఎలా ప్రజల ముందుకు తీసుకొస్తారు, ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న. అయితే దీని మీద ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ అయినప్పటికీ కూడా 5 భేటీలు అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటిదాకా స్పష్టత అయితే మాత్రం రాలేదు. తాజాగా జరిగిన భేటీ తర్వాత ఈ రుషికొండ భవనాల్ని ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దామా. విశాఖలో జగన్ హయాంలో నిర్మించిన రుషికొండ భవనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 500 కోట్లకి పైగా ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలని ఎలా వినియోగంలోకి తేవాలి అనే అంశంపై ఏర్పడిన మంత్రుల సబ్ కమిటీ 5వసారి భేటీ అయ్యారు. టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆతిథ్య రంగం ఆసక్తిగా చూపుతుంది అనే అంశంపై చర్చించారు. కొండపైన దిగువన 800 చదరపు కిలోమీటర్ల భూమిని కూడా వినియోగించుకొని నిర్మాణాలను అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ హోటల్స్ తాజ్, లీలా, ఫెమా, అట్మాస్ఫియర్ కోర్ వంటి గ్రూప్స్ ఆసక్తి చూపుతున్నారు. వారితో పాటు మరికొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆతిథ్య రంగం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడుస్తున్నా ఈ భవంతిపై నిర్ణయం తీసుకోకపోవడం కూడా నెగటివ్ ప్రొపగాండా అవుతోంది. మరోవైపు భవనాల నిర్వహణ కోసం ప్రతి నెల 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదంతా పెద్ద భారంగా మారుతుండటంతో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామంటున్నారు కూటమి నేతలు. చూడాలి మరి జగన్ ప్యాలెస్ గా ముద్రపడిన ఈ భవనాలు ప్రభుత్వ ప్యాలెస్ ఎప్పుడుగా మారుతాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం, ప్రజల సందర్శనానికి వీలు కల్పించడం దిశగా చర్యలు వేగవంతం కావాల్సి ఉంది. రుషికొండ ప్యాలెస్ ని ఆతిథ్య రంగానికి అప్పగించాలన్న నిర్ణయం మీద ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇంటర్నేషనల్ హోటల్స్ గ్రూప్స్ కి రుషికొండ ప్యాలెస్ ని అప్పజెప్పే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రుల కమిటీ కూడా నివేదికని ప్రభుత్వం ముందు పెట్టబోతుంది. మరి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే తాజ్ గ్రూప్స్ తో పాటు ఇంటర్నేషనల్ హోటల్స్ రంగానికి సంబంధించిన గ్రూప్స్ లో ఒకదానికి ఈ భవనాన్ని అప్పగించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేస్తే విశాఖపట్నంలో మరొక అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అనేది ప్రజలకి ఇటు పర్యాటకులకి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఆ విధంగా చర్యలు వేగవంతం అవ్వాలని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.